168వ శ్లోకము. తత్వాధికా తత్వమయీ తత్వమర్థస్వరూపిణి సామగాన ప్రియ సౌమ్య సదాశివకుటుంబిని. ఈ శ్లోకంలోని మొదటి నామము తత్వాధిక. ఇది 4 అక్షరాల నామము. ఇది 906వ నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు తత్వాధికాయై నమః అని చెప్పాలి. తత్వ అంటే తత్వమును, అధిక అంటే మించి ఉండునది. తత్వములుగా చెప్పబడు వానికి అతీతంగాను అధికంగాను ఉండేది అమ్మవారే. అంటే అమ్మవారి యందు ఈ తత్వాలన్నీ చెల్లుతాయి గాని అమ్మవారు ఈ తత్వాలకు పరిమితమై వీటిలో ఇరుక్కోదు, వీటికి అతీతంగా ఉంటుంది. తత్పదము అది లేదా బ్రహ్మ అనే అర్థాన్ని, త్వాములోని త్వా అనే పదము నువ్వు అనే అర్థాన్ని సూచిస్తాయని చెప్పుకుంటే, ఈ అర్థాలను బట్టి తత్వాధిక అంటే ఇటు నీ నుండి అటు బ్రహ్మ లేదా బ్రహ్మాండ పర్వంతము అధికమైంది అనే అర్థాన్ని ఈ నామం సూచిస్తుంది. తత్వం అంటే స్వభావము లేదా లక్షణము, లేదా తెలుగులో చెప్పుకోవాలంటే దానితనము. దేవత్వము, మనుష్యత్వము అన్న పదాలు ఎలా అయితే దేవతా స్వభావము, మనుష్య స్వభావము అన్న అర్థాలు సూచిస్తాయో, అలాగే తత్వము అంటే తత్ బ్రహ్మ యొక్క స్వభావం అనే అర్థాన్ని సూచిస్తుంది. తత్ అంటే బ్రహ్మ లేదా దైవము కాబట్టి తత్వము అంటే బ్రహ్మ యొక్క దైవం యొక్క స్వభావము లేదా లక్షణము అనే అర్థంలో, తత్వాధిక అంటే బ్రహ్మ లక్షణానికి అతీతంగా అధికంగా అంతర్యామిని లక్షణంగా పైనుండేది అని అర్థం. తత్వం అంటే దానితనము అని చెప్పుకున్నాము. దీని అర్థం ఏమిటంటే, గ్లాసులోని గోదావరి నీళ్లు తత్వం అయితే బయట నదిలోని గోదావరి నీళ్లు తత్వాధిక అవుతుంది అని. రెంటిలోని సారత ఉన్నది గోదావరి నీళ్ళే అయినా ఒకదాని లక్షణము పరిమితమైతే రెండవ దానిది అపరిమితము. ప్రపంచంలోని పదార్థాల తత్వాల లాగానే పరిమితమై ఉంటే ప్రళయంలో ఆ పదార్థాలతో పాటు అమ్మవారు కూడా కాలవశమై లీనమైపోయి ఉండాల్సి వచ్చేది. అమ్మవారు అలాంటిదేమీ లేకుండా ఆ పదార్థాలన్నిటినీ తనలో లీనం చేసుకొని సృష్టికి ఉన్ముఖమైనప్పుడు అన్నిటినీ మళ్ళీ వ్యక్తం చేసేది కాబట్టి అమ్మవారు వాటికి వాటి తత్వాలకు అతీతంగా ఉండేది అవుతుంది. పాదోస్య విశ్వాభూతాని అన్న పురుష సూక్తం ప్రకారము ఈ కనబడే విశ్వమంతా అసలు తత్వములో 4వ వంతే కాబట్టి అసలు తత్వమైన ఈ అమ్మవారు ఈ విశ్వతత్వానికి అధికంగాను అతీతంగాను ఉంటుందని కూడా ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. ఈ నామానికి ఈ విధమైన 4 అర్థాలు చెప్పవచ్చును. ఒకటి, మన నుండి బ్రహ్మ దాకా విస్తరించి ఉన్న బ్రహ్మాండమును మించిన లక్షణము కలది. 2, బ్రహ్మతత్వానికి అతీతంగా విశ్వంలో సర్వాంతర్యామినిగా ఉండునది. 3, అపరిమిత లక్షణాన్ని కలిగినది. 4, తనలోనికి లీనము కాబడి తన నుండి వ్యక్తము కాబడి బ్రహ్మాండానికన్నా అధికంగాను అతీతంగాను ఉండేది. ఈ శ్లోకంలోని తర్వాత నామము తత్వమయీ. ఇది 907వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు తత్వమయ్యనై నమః అని చెప్పాలి. తత్వమయీ అంటే తత్వమయమైన స్వరూపము గలది. ఏ వస్తువైనా వ్యక్తి అయినా పదార్థమైన బ్రహ్మతత్వము చేతనే నిండి ఉంటుంది. కానీ మనం ఆ వస్తువును కానీ వ్యక్తిని కానీ పదార్థాన్ని కానీ వేరువేరే పేర్లతో పిలుస్తాము. ఉదాహరణకి గాజు దిమ్మ అంటున్నప్పుడు దిమ్మ అనేది మన బుర్రలో ఉన్నది కానీ నిజానికి దాంట్లో ఉన్నది గాజు తప్ప ఇతరం ఏమీ లేదు కదా. అలాగే ఇత్తడి బిందె అంటున్నప్పుడు మన బుర్రలో ఉన్నది బిందె కానీ అక్కడ ఉన్నది ఇత్తడి తప్ప ఇతరం ఏముంది కాదు. ఇలా అన్నిటిలోనూ వాటి వాటి తత్వాలను నిండి ఉన్న అమ్మవారిని తత్వమయ్యి అంటారు. అయితే ఇలా చెప్పడము తర్కం అవుతుంది కదా, ఆ తర్కం అవసరమా అని సందేహం రావచ్చు. ఎందుకోసము తర్కం నేర్చుకోవాలో అది ముఖ్యం కానీ తర్కం కాదు. ప్రతి శాస్త్రము వడ్ల గింజ లాంటిది. అయితే మనకు కావలసింది బియ్యపు గింజ. పొట్టు చెట్టు తౌడుల చేతనే రక్షింపబడి బియ్యపు గింజను వాటిని తప్పించి దక్కించుకోవాలి. అలాగే అసలు తత్వం అర్థం కావాలంటే శాస్త్రాలలో నిబద్ధమైన ఉన్న పారిభాషక పదాలు తప్పిస్తే గాని అసలు తత్వము గోచరము కాదు. అంటే ఈ పారిభాషక పదాలు శాస్త్రాలు తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తాయి తప్పితే అవి మాత్రం అసలు తత్వం క్రిందికి రావు. దేనికైనా మనము పెట్టిన పేరునే తప్పిస్తే ఆ మిగిలిన దాంట్లో మనం పిలిచే వస్తువు ఉంటుంది, దాన్ని మయ్యి అంటారు. దేనికైనా మనం పెట్టిన పేరును తప్పిస్తే ఆ మిగిలిన దాంట్లో మనం పిలిచే వస్తువు ఉంటుంది, దాన్ని మాయా అంటారు. బట్ట, కుండ ఇవి వికారార్థాలు అయితే ప్రత్తి, మట్టి అన్నవి వాటి ప్రాచుర్యార్థాలు అవుతాయి. తత్వము దేనితో చేయబడిందో అదే అమ్మవారు అని ఈ నామానికి అర్థము. దీన్ని ఆంగ్లంలో గాడ్ కాన్షియస్నెస్ ఈజ్ ఫిల్డ్ విత్ గాడ్ నేచర్ అనవచ్చు. అంటే ప్రాచుర్యార్థమైన అమ్మవారు వికారార్థముగా వస్తుతత్వమునందు నిండి ఉన్నది అని అర్థము. తత్వమునందు నిండి ఉన్నది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాత నామము తత్వమర్థస్వరూపిణి. ఇది 908వ నామము. ఇది 8 అక్షరాల నామము.
ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు తత్వమర్థ స్వరూపిణ్యై నమః అని చెప్పాలి. తత్ అంటే తత్ పదార్థం యొక్క, త్వం అంటే త్వం పదార్థం యొక్క, అత్ అంటే అర్థాలు, సూచింపే పరబ్రహ్మ యొక్క స్వరూపిణి అంటే స్వరూపముగా కలది. తత్ త్వం ఈ పదాలు దేని లక్ష్యంగా అర్థాలను కలిగి ఉన్నాయో దాని యొక్క స్వరూపమే అమ్మవారు అని ఒక అర్థము. అంటే తత్వం సూచించే అర్థం యొక్క స్వరూపం కూడా అమ్మవారే అని అర్థం. ఏదైనా ఒక వస్తువుని చూసి ఒక్కొక్క చోట ఉన్నవారు ఒక్కొక్క రకంగా పిలిస్తే ఆ వస్తువుకు ఆ పేరు అలా పలికిన పదం ద్వారా ఏర్పడుతుంది. అలా ఏర్పడడం కూడా భగవన్ నిర్ణయమే. లేకపోతే అలాగే ఎందుకు పిలిచి ఉండాలి, ఇంకొక విధంగా ఎందుకు పిలిచి ఉండలేదు అన్న దానికి సమాధానం లేదు కదా. ఒకళ్ళతో ఒకడు మాట్లాడుతున్నప్పుడు వాస్తవానికి అలా మాట్లాడేవాడే నిజమైన వాక్కు. ఆ వాక్కు ఆ మాట్లాడే వాడిని తత్వాన్ని సూచిస్తుంది. అలాగే ఒక వస్తువును మొట్టమొదట చూడంగానే ఇలా పిలుద్దాము అని స్ఫురించిందే ఆ వస్తువును సూచించడానికి పదం అవుతుంది. ఆ పదం యొక్క అర్థమే అసలు వస్తువు యొక్క తత్వం అవుతుంది. ఈ విధంగా వాక్కు, అర్థము ఈ రెండూ కలిసే అసలు తత్వాన్ని నిర్దేశిస్తున్నాయి. కాబట్టి అర్థము అసలు తత్వంలో సగభాగమే అవుతుంది. ఇలా అసలు తత్వంలో సగభాగముగా ఉన్న అర్థం యొక్క స్వరూపమే అమ్మవారు అని ఇంకో అర్థము. దీన్ని బట్టే వాగర్ధ వినసంపృక్తే వాగర్త ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని కాళిదాస్ అయ్యవారిని అమ్మవారిని వరుసగా వాక్కు అర్థాలతో పోల్చి పితరౌ అని ఒక పదములో ఇమర్చాడు. ఎవరైనా అసలు తత్వాన్ని గురించి ఏదైనా పదాలతో ప్రతిపాదిస్తే సృష్టి మొత్తములో అలా ప్రతిపాదించిన వాడు ఎన్నో వంతో వాడు ప్రతిపాదించినది కూడా అసలు తత్వములో అన్నో వంతు అవుతుందని కూడా గమనించాలి. ఇక సత్యాన్ని తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం అవసరం లేదు. సత్యం గురించి పూర్తిగా అయిపోయినట్లే అని ఉండదు. సత్యాన్వేషణ నిరంతరం జరుగుతూ ఉండాల్సిందే అని ఎప్పుడూ ఉండదు. అలా అయితే విజ్ఞాన శాస్త్రాల అభివృద్ధి ఎప్పుడూ ఆగిపోయి ఉండేది. ఈ నామానికి ఈ విధమైన రెండు అర్థాలు చెప్పవచ్చును. ఒకటి తత్ త్వం పదాల అర్థాల యొక్క స్వరూపము. రెండు అసలు తత్వంలో సగభాగంగా ఉన్న అర్థం యొక్క స్వరూపము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము సామగాన ప్రియా. ఇది 909వ నామము. ఇది 6 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సామగాన ప్రియాయై నమః అని చెప్పాలి. సామగాన అంటే సామగానమునందు, ప్రియ అంటే ప్రీతి గలది. ప్రాణ సామవేద అన్న దాన్ని బట్టి సామవేదము ప్రాణం లాంటిది. ఈ ప్రాణము శ్వాస మీద ఆధారపడి ఉంటుంది. ఈ శ్వాసలోని ఉచ్ఛ్వాసంలో సో, నిశ్వాసంలో హం ఉంటాయి. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మక శ్వాసలో సోహం అనే గానమే సామవేదము. ఇది ప్రతి జీవిలోనూ నిరంతరము జరుగుతూ ఉంటుంది. ఈ సామగానము ఆ జీవి ప్రమేయంతో జరిగేది కాదు. జీవుల పట్ల వెనుక ఉన్న అమ్మవారి అనుగ్రహం వల్ల, అనురాగం వల్ల సామవేదం సూచించే ఈ సామగానము జరుగుతుంది. కాబట్టి అమ్మవారు సామగాన ప్రియ, సామగానమునందు ప్రీతి కలది అని నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాత నామము సౌమ్య. ఇది 910వ నామము. ఇది 2 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సౌమ్యాయై నమః అని చెప్పాలి. సౌమ్య అంటే సుమ సమానమైన లక్షణము గలది అని అర్థము. సౌమ్య అనే పదము సోమ సంబంధమైనదిగా కూడా చెప్పుకోవచ్చు. సుమ సమానము అనే లక్షణాన్ని నాగరిక లక్షణంగా చెప్పుకోకూడదు. హృదయానికి ఆత్మకు సంబంధించిన లక్షణము నాగరిక పదంలో ఉండాలనే నియమము లేదు. కానీ అలా ఉంటేనే సౌమ్య గుణము అవుతుంది. సోమ అనే శబ్దము సౌమ్యానికి మూల కారణంగా చెప్పుకోవాలి. ప్రజననము అనేది అటు చంద్రునిలోనూ ఇటు పుష్పంలోనూ కూడా ఉంది. అంతేకాదు మృదుత్వము చూడాలనిపించడము, ఆనందింపజేయడము, ఈ 3 గుణాలు సోమ సుమ పుష్పాలకు ఉంటాయి. ఈ చంద్రుని లక్షణం గల ఔషధాలే సోమలత, సోమకందము, సోమపానము. ఈ 3 మనలో ఐడానాడికి సంబంధించిన చంద్ర లక్షణం కలిగి ఉంటాయి. కుండలిని శక్తి అయిన అమ్మవారు ఈ చంద్రాత్మక లక్షణం గలది. కాబట్టి అమ్మవారు సౌమ్య. ఈ నామానికి ఈ విధమైన 3 అర్థాలు చెప్పవచ్చును. సుమ సంబంధమైనది, సోమ సంబంధమైనది, సోమేశ్వర స్వరూపిణి. ఈ శ్లోకంలోని చివరి నామము సదాశివ కుటుంబిని. ఇది 911వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సదాశివ కుటుంబిన్యై నమః అని చెప్పాలి. సదా అంటే సదాశివుని, కుటుంబిని అంటే కుటుంబమునకు చెందినది. మనకు కనబడే సూర్యుడు ఎలా అయితే ఎప్పుడూ గ్రహ ఉపగ్రహాలతో ఒక కుటుంబంగా చుట్టుముట్టి ఉంటాడో, అలాగే ఈ సూర్యునికి కారణభూతమైన సూర్యమండల మధ్యవర్తి అయిన ఆధ్యాత్మిక సూర్యుడు ఎప్పుడూ
గాయత్రి, సావిత్రి, సరస్వతి దేవతలతో ఒక కుటుంబముగా చుట్టుముట్టి ఉంటాడు. అలాగే పరబ్రహ్మను సూచించే పంచబ్రహ్మాల్లోని చివరివాడైన సదాశివుడు కూడా ఎప్పుడూ రాజరాజేశ్వరీ దేవితో శుద్ధ విద్య, శ్యామలాదేవి, అశ్వారూఢాదేవి మొదలైన విద్యాది దేవతలతో ఒక కుటుంబంలాగా కలిసి ఉంటాడు. ఆ సదాశివుని ఇల్లాలుగా ఆ కుటుంబానికి చెందినదే అవడం వలన అమ్మవారు సదాశివ కుటుంబిని, పత్నిగా సదాశివుని కుటుంబానికి చెందినది అని ఈ నామానికి అర్థము.